ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం మీకు చెప్పాలి. ఏమిటి అంటే గుప్త నవరాత్రులు. మన పీఠంలో ఎప్పుడూ కూడా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం చేసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమికి. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా చేయాలి అంటే మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. కాకపోతే బయట ప్రపంచానికి తెలియచేయలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు గుప్త నవరాత్రులు చేస్తారా, మేము కూడా పరోక్షంగా పాల్గొంటామని. తప్పకుండా ఈ ఏడాది మీకోసమే గుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమ నుండి నవమి వరకు, అంటే 30వ తేదీ నుండి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ రాజశ్యామలాదేవి, దశమహావిద్యల్లో అయితే రాజమాతాంగి అంటారు, అదే మనకి శ్రీ విద్యలో రాజశ్యామలాదేవిగా, లలితాదేవికి మంత్రినిగా చూస్తారు. అసలు ఈ అమ్మవారిని ఎందుకు మనం ఆరాధించాలి, ఈ అమ్మవారి పూజ చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఏమిటి? వశీకరణ శక్తికి ఈ అమ్మవారు ఒక అద్భుతంగా పనిచేస్తారు. వశీకరణం అంటే కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు, అది కాదు. వశీకరణం అంటే ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు, వారితో మన ఆరా కనెక్ట్ అవ్వదు. అలాగే ఇంట్లో భార్యతో భర్తకి ఆరా కనెక్ట్ అవ్వదు, భర్తతో భార్యకి ఆరా కనెక్ట్ అవ్వదు. వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు, కానీ సేల్స్ సరిగ్గా ఉండదు. అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారులతో వారి యొక్క విధానం, అంటే వారి మాట తీరు కానీ, లేకపోతే వారి పట్ల ఒక సరైనటువంటి వారు స్పందించరు పై అధికారులు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవ్వకుండా ఉండటం. ఇంట్లో తల్లిదండ్రులతో కొంతమందికి విభేదాలు. ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆవిడ అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. ఒకరితో ఒకరు అనుబంధాలు పెరుగుతాయి. దీనివలన మీకు చాలా వరకు పని అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే, వాళ్ళు కావాలనే ఉండి కూడా కొంతమంది వెనక పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి కూడా పనులు అవుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని 9 రోజులు 9 అంటే లఘుశ్యామల అని, సుఖశ్యామల అని, ఇలా 9వ రోజు ఏమిటంటే రాజశ్యామలాదేవిని ఆరాధించటంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి, వివరాలు తెలియజేస్తారు. అలాగే మీకేమిటి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా కుంకుమతో ఆవిడకి అర్చన చేయటం జరుగుతుంది. ఆ కుంకుమ ప్రసాదం కూడా మీకు పోస్టర్లో అందజేయబడతాయి. ఆ కుంకుమ పెట్టుకున్న వారికి చాలా దివ్యంగా ఉంటుంది. అదొక అఖండ శక్తివంతమైనటువంటి కుంకుమ. అలాంటి కుంకుమ మీకు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని అనుగ్రహాలు ఉంటాయి. అలాగే ఎప్పట్లాగే 29వ తేదీన మాత్రం మనకి అమావాస్య నాడు మన పీఠంలో మామూలుగా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు పాల్గొనండి. అలాగే మనం ఎప్పుడూ చేసేటువంటి అన్నప్రసాద సేవ, గోసేవ జరుగుతూ ఉంటాయి. అలాగే నేను దేవాలయం గురించి చెప్పాను. ఎవరైనా స్పందించినట్లయితే ఆనందిస్తాను. మీరు కూడా ఒక భాగస్వామి అయితే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఆలయ నిర్మాణాల్లో భాగస్వామ్యం కాగలుగుతాం. అది కూడా మీరందరూ అవ్వాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ, మరి మన వీడియోలకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి
ప్రోత్సహిస్తే కాస్త మంచి విషయాలు తెలియజేసుకుందాం. అలాగే షార్ట్స్లో గ్రహాల గురించి కూడా పెడుతున్నాను. ఇక ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిహారాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఆ మంత్రాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ప్రస్తుతం చూసినట్లయితే ఒక 80% అయితే అనుకూలంగానే ఉంది. ఒక 20% మాత్రమే అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా మీ ఇమేజ్ను కూడా మీరు పెంచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ విలువను సమాజంలో కాస్త పెంచుకోవటం, ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది. అలాగే నూతన పరిచయాలు కూడా జరుగుతాయి. దానివలన కూడా కొంత మీలో ఒక మార్పు అనేది సూచన కనిపిస్తుంటుంది. ఎందుకంటే కాస్త మంచి సహవాసం జరిగిందనుకోండి, మనలో ఉన్న నెగిటివ్స్ అనేవి పోయి వారి వైబ్రేషన్ వల్ల, వారు చెప్పే విధానం వలన మీలో ఉన్న లోపాలను కూడా రీచెక్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ముందు మీకు యాక్సెప్ట్ చేసే గుణం కావాలి. మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే ఇబ్బంది. అలాగే ఆదాయం బాగుంటుంది, గతం కంటే కాస్త బెటర్ అవుతుంది. కాకపోతే ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే తొందరపాటుగా ఆలోచించుకుంటా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. గుర్తుపెట్టుకోవాలి, మనం శాశ్వతం కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు శాశ్వతం కాదు. అందువలన ఈరోజు మంచిగా ఉన్నవాళ్ళు రేపు చెడవచ్చు, లేదు చెడుగా ఉన్నవాళ్ళు మంచి అవ్వచ్చు. అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి. అలాగే ఎందుకు చెప్పబోయానంటే, ఈ విషయం చెప్పానంటే బంధుమిత్రులతో కూడా మళ్ళీ విభేద సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి. అలాగే లక్ష్యాన్ని చేరువ చేసుకునేటప్పుడు మీకు ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వారైతే కాస్త ఆటంకాలు ఎక్కువగా సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివలన కొంత శ్రమ కూడా ఎక్కువగా పడాల్సి వస్తుంది, ఎక్కువగా థింక్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అలాగే ఎవరైనా దూర ప్రయాణాలు కుటుంబ సమేతంగా వెళ్ళినట్లయితే కాస్త లాక్ చేసుకొని వెళ్ళండి, సరిగా చూసుకోండి. ఎందుకంటే మీరు తిరిగి వచ్చేటప్పటికి దొంగలు పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందువలన ఈ దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే ప్రస్తుతం వాయిదా వేసుకోవటం, లేదంటే సరైనటువంటి సెక్యూరిటీ పెట్టుకోవటం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తుంది. అలాగే రుణ ప్రయత్నాలు చేసే వరకు కూడా అనుకూలంగా ఉంది. అలాగే ఎవరికైనా రుణాలు ఇవ్వాల్సి ఉన్నా మీరు వారికి తీర్చే ప్రయత్నం అయితే చేస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా కాస్త సానుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికైతే కాస్త అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి మాత్రం ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాలి. నిరుద్యోగులకైతే వచ్చిన అవకాశాలు మీరు కాస్త అడ్జస్ట్ అయ్యి మీరు వాటిని అందుకున్నట్లయితే భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. రాజకీయ నాయకులైతే ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు అవగాహన లేకుండా ఏదో మాట్లాడితే ఇప్పుడు BAలో సైన్స్ అన్నట్టే ఉంటుంది. అలాంటివి మాత్రం మాట్లాడకండి. ఒక సబ్జెక్ట్ మీద ముందు స్టడీ చేయండి. స్టడీ చేసి కాస్త మెచ్యూరిటీగా మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ట్రోలింగ్ గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి బాగానే ఉంది. ఎవరైనా ప్రమోషన్ల కోసం ఎగ్జామ్స్ అవి రాస్తే ఉత్తీర్ణత అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు. ఆశించిన లాభాలు కాకపోయినా నష్టాలు రాకుండా వ్యాపారాలు ముందుకు వెళ్తాయి. ఇంకా నూతన పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అనుకుంటే ప్రస్తుతం వాయిదా వేసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం కొత్త ఒప్పందాలు చేసుకోవటం, అగ్రిమెంట్స్ అవి చేస్తారు. కాకపోతే 1-4 సార్లు అవి చూసుకొని అసాధ్యాసాధ్యాలు పరిశీలించుకొని ఇది సంతకం చేయండి. షేర్ మార్కెట్కి అయితే దూరంగా ఉండటం మంచిది. చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమ కాస్త అధికంగా ఉంటుంది. కళారంగంలో ఉన్నవారికి మాత్రం కాస్త ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం కేర్గా ఉండాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి. మసాలా ఐటమ్స్ అవి తగ్గించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. విద్యార్థులకైతే బాగానే ఉంది. మీకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలనేటువంటి ప్రయత్నం చేసి కాస్త గట్టిగా కష్టపడతారు చదువులు, అంతా బాగుంటుంది. ప్రేమికులకైతే మీరు విడిపోకుండా మీరే జాగ్రత్త పడాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి 4, 9, 10, 12 తేదీలు అయితే అనుకూలంగా ఉన్నాయి. 2, 6, 8, 13 తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి కుజ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. కుజగ్రహానికి తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. సూర్యగ్రహానికి
ఓం హ్రీం సూర్యాయ నమః. మీరు కాస్త సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి, బాగుంటుంది. అలాగే కుక్కలకు తీపి రొట్లు తినిపించండి, ఇంకా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.